నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ట్రాన్స్జెండర్ మాధురి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి నిజంగా ట్రాన్స్జెండర్లు అఘోరగా సాధన తీసుకోవచ్చా, అఘోరీగా సాధన తీసుకోవచ్చా, నిజంగా అలా గనక ఎవరైనా ట్రాన్స్జెండర్గా ఉండి అఘోరీగా సాధన తీసుకునేటట్టయితే వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన ఏమైనా అంటే పర్మిషన్స్ అలాంటివి ఏమైనా ఉంటాయా, ఇలాంటి విషయాలు ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. అయితే చూస్తున్నాం కదా, గత కొన్ని రోజుల నుంచి అఘోరి నాగసాధువు అని చెప్పి ఒక పర్సన్ తిరుగుతూ ఉండడము, చాలా మీడియా ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇవ్వటము మనం చూస్తూనే ఉన్నాం. అయితే తను ట్రాన్స్జెండర్ అని చెప్పి మనకు రీసెంట్గానే తెలిసింది. ఒక ట్రాన్స్జెండర్ అఘోరీగా మారటానికి అవకాశం ఉంటుందా? అలా ఎవరైనా మారినట్టు మీకు ఐడియా ఉందా? అలా మారాలి అంటే ముందుగా మీ కమ్యూనిటీలో ఏమైనా పర్మిషన్స్ తీసుకోవాలా? వాటి గురించి చెప్పండి. తప్పకుండా చెప్తానమ్మా. హర 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 మహాదేవ శంభో శంకర. చేయబట్టమ్మ తల్లి. నమ శివాయ. హర హర శంభో శంకర. ఏముంది వచ్చిందండి? విభూది. విభూది వచ్చింది కదా. సో నాకు ఆకలి వేస్తున్నా, అరటిపండు తిందామా? సే ఓకే. అసలు ముందు ఇది ఎలా సాధ్యమైంది? నేను చెప్తాను కదా, ఫస్ట్ తినండి. ఒక్క నిమిషం అలానే పట్టుకోండి. హర హర మహాదేవ శంభో శంకర శివయ్య, నాకే కానీ శక్తులుంటే నాకు ఒక అవకాశం ఇవ్వు నేను నేర్పించుకోవడానికి. ఒక్క నిమిషం అలా పట్టుకొని చూడమ్మా, ఏమైనా తేడాగా ఉందా చూడు ఒకసారి. ఏం లేదు. మంచిగా చూడు ఒకసారి. ఏం లేదు. ఏమైనా ఉందా, తేడాగా ఉందా? ఇలా పట్టుకో. చాలా మంది కత్తి ఉంటేనే మనం కట్ చేస్తాం. సో నేను కత్తి లేకుండా కట్ చేస్తా. హర హర మహాదేవ శంభో శంకర. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి ఓపెన్ చేతండి. చూపించండి జనాలకి. ఎలా సాధ్యపడింది ఇదంతా? ఎలా సాధ్యపడింది? మీరే చెప్పండి ఒకసారి. నా ముందైతే మీరు చాకు అవన్నీ తీసినట్టుగా ఏం కనిపించలేదు. మరి మరి ఎలా ఎలా అంటే ఇంకా మీరే చెప్పాలి. చేసింది మీరు కదా, మీరు చెప్తే మేము తెలుసుకుంటాం. మీరు చెప్తేనే కదా ఒకసారి. మ్యాజిక్ ఏమైనా చేశారా, లేదంటే మీరు సాధన ఏమైనా తీసుకున్నారా? జస్ట్ ఇది మ్యాజిక్ అంతే. ఓకే, మ్యాజిక్ అంటే ఇది చేయడం వెనకాల మీ ఉద్దేశం? అంటే చాలా మంది దొంగ బాబాలు, దొంగ వేషాలు వేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు ఇలా నేను వచ్చి ఇలా చేస్తాను అలా చేస్తాను అనే దాని గురించి నేను ఇలా మ్యాజిక్ చేశాను అన్నమాట. జనాలు తెలియక చాలా మంది ఇది నిజమేమో నమ్ముకొని మూఢ నమ్మకాలు ఉన్నారు. అలా నమ్మద్దండి. ఎవరు పడితే వాళ్ళు వచ్చి నేను అఘోరా, నేను బాబాని, నేను అది చేస్తా ఇది చేస్తానని ఇలాంటివి చేయకూడదానికి ఇలా మ్యాజిక్ చేసి చూపిస్తుంది. చాలా మంది జనాలు అని అనుకుంటారు నిజమని. ఓకే, అయితే ఇది మ్యాజిక్. అయితే మ్యాజిక్ అయినా ఎలాగో తెలిసిపోయింది. ఎలా చేశారు ఇప్పుడు మీరు ఇదంతా? నేను దాని తర్వాత మీకు చూపిస్తా సెపరేట్ గా. ఇది నేను మ్యాజిక్ అంటున్నా కదా. ఓకే, అంటే ఆడియన్స్ కి రిలీజ్ చేయరా? నేను అన్ని మ్యాజిక్ అంటున్నా, మామూలుగా చూపిస్తే ఇప్పుడు మన ఇంటర్వ్యూ టాపిక్ కాబట్టి ఇప్పుడు మ్యాజిక్ అంటే 1 hour పడుతుంది దాని ప్రాసెస్ అంతా. మళ్ళీ మనము అది మనం చేయలేం కదా, అందుకోసమే. అయితే ఇప్పుడు మీ ఉద్దేశము, ఇప్పుడు మీరు మ్యాజిక్ చేసినట్టుగా ఇప్పుడు ఏదైతే స్వామీజీలు అఘోరాలు ఉన్నారో వాళ్ళంతా డూప్లికేట్, వాళ్ళంతా చేసేది ఇది అని చెప్పి ప్రూవ్ చేస్తున్నారా? అవును, నిజంగా ఎవరు కానీ అలా చెయ్యారంటే నిజంగా. నోట్లో నుంచి శివలింగాలు తీయడము, గాలిలో నుంచి ఇలా విభూతి తీయడము, గాలిలో నుంచి నిమ్మకాయలు లేపడము, అది ఎవరి వల్ల సాధ్యం కాదు. కొంతమంది వాళ్ళ సాధ్యం, అది ఎక్కడో అక్కడ ఉపయోగిస్తారు కానీ పబ్లిక్ లో వచ్చి ఎవరు అలా ఉపయోగించారు. అయితే ఇప్పుడు అఘోరి నాగసాధువు కూడా ఫేక్ అంటున్నారా మీరు?
అవును ఫేకే అంటున్నానండి. నేను నా ఒక్కదాని మాటే కాదు, ఇది చాలా మంది అన్న మాట. అఘోరాలు అంటున్నారు కొంతమంది ట్రాన్స్జెండర్లు వచ్చి అంటున్నారు మా పరువు తీస్తుందని, కొంతమంది సాధువులు కానీ పూజారులు కానీ శివశక్తులు కానీ జోగరి కానీ ప్రతి ఒక్కరు వచ్చి స్పందిస్తున్నారు కదా, ఇలా ఎందుకు చేస్తున్నావు, ఆమె ఫేక్ అంటే ఆమె అఘోర దీక్షలు తీసుకున్న ఆమెలో ఉన్న ఫేక్ అంటున్నారు జనాలు. ఆమె జెండర్ ఏదైతే దాచిపెట్టుకుందో ఆ జెండర్ని వాళ్ళు దాచిపెట్టుకొని ఆమె రివీల్ చేయకోకుండా ఆమె నేను ఏదేదో అమ్మవారి మాల అది దీక్షలో ఉన్న మాల వేసుకొని ఒట్లు వేయడము అలా అంటే మనం ఫేక్ అనుకున్నంత మాత్రాన ఫేక్ అవ్వాలని లేదు కదా. అంటే తను నిజంగా దీక్షలు తీసుకోకపోయి ఉంటే తను గురువుల పేర్లు చెప్పడం గానీ కేదార్నాథ్ వెళ్ళటం గానీ అక్కడ తను చూసిన వాళ్ళు చెప్పడం గానీ ఇవన్నీ కూడా మనం వింటున్నాం కదా. ఎలా అంటారు ఫేక్ అంటే నేను ఒకటే క్వశ్చన్ అడుగుతా, మళ్ళీ మీ దృష్టిలో ఆమె ఏంటి ఒకసారి చెప్పండి ఒక్క సెకండ్ లో. నా దృష్టిలో అంటే నేను నిజము అని చెప్పను, అబద్ధము అని చెప్పను. నేనేమంటున్నా అంటే మీ వర్షన్ లో అంటే ఒక ట్రాన్స్ అయ్యి ఉండి తను ఈ రకంగా ఉంది అని మీరు ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు తీసుకోలేక మీరు తన గురించి ఇలా మాట్లాడుతున్నారేమో అని చెప్పి నా ఉద్దేశం. ఓకే, రేపు పద్మన జరిగితే కమ్యూనిటీ పరువు పోయేది ఎవరిదండి, మీద మాదా? ఒక మాట చెప్పండి. రేపొద్దాన ఇప్పటికే మా మీద విమర్శలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మేము అన్ని రంగాల్లో ఉన్నాము, మళ్ళీ అన్ని రంగాల్లో ఉన్నప్పుడు మళ్ళీ ఇలా ఆమె ఫేకో రియల్ గానో అది నాకు అనవసరము. కానీ ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ నేను చెప్పడానికి వచ్చాను. ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ పరువు తీస్తున్నారు, పోతుంది. చాలా మంది ఆమె అఘోరనా కాదా పక్కన పెడితే ఆమె గురించి వాడొక చెక్క, వాడొక కొజ్జ, వాడొక ఫాంట్, వాడొక మొగోడ కింద కామెంట్స్ లో కానీ చెప్పేవాళ్ళు కానీ ఒక యాంకర్ అడిగిన ఆన్సర్ కి పక్కన వాళ్ళు అఘోరాలు కానీ పూజారు కానీ ప్రతి ఒక్కరు జోలిగా ఏమంటున్నారంటే అసలు మర్యాదగా ఒకవేళ శ్రీనివాస్ అనే వ్యక్తి ఒక ట్రాన్స్జెండర్ అనే పదం వాడకుండా ఒక వాడు ఇలా మోసం చేస్తాడు, మనకి తాట తీసేవరే చెక్క, ఇవన్నీ కామెంట్స్ పెడుతున్నారు. మళ్ళీ ఎవరు మనోభావాలు దెబ్బతినడానికి మళ్ళీ మేము వచ్చి స్పందించక ఎవరు వచ్చి స్పందిస్తారండి, మేము తప్పని అంటాం కదా. మళ్ళీ అంటే అది ఒక అఘోర వల్ల అనటం కాదు కదా, జనరల్ గా సమాజంలో ట్రాన్స్ల గురించి అలా అంటూనే ఉంటుంటారు కదా. ఇప్పుడు తను వచ్చేదో ఇలా చేయడం వల్లే కొత్తగా అనటం అనేది అయితే ఏం లేదు కదా. అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆమె ఏంటని ఇప్పుడు ఒక యాంకర్ అడిగినప్పుడు నువ్వు ట్రాన్స్జెండరా అన్నప్పుడు ఒప్పుకుంటే తప్పేం ఉండదు, దాంట్లో నీ జెండర్ నువ్వు దాచిపెట్టుకుని అవసరం లేదు. నువ్వు ఒక ట్రాన్స్జెండర్ అని నువ్వు చెప్పిన తర్వాత ఇంకెక్కువ పట్టించుకోరు. అందులో నేను 3 పాయింట్లు తీసుకున్నానండి. నేను అమ్మవారం వేస్తాను, నేను కూడా 5 సార్లు కాశీకి వెళ్ళాను, 11 శక్తిపీఠాలు దర్శించుకున్నాను, ఆల్ ఇండియా తిరుగుతాను. నేను బాధ వచ్చినా నేను నమ్మేదే శివుణ్ణి, విజయవాడ కనక దుర్గమ్మని. ఆమె ఆ ఘోర దీక్షలో ఉండి మీరు నిజంగా ఒట్టే చెప్పండి, మీరు నెల అవుతారంటే నేను నిజంగా మహిళనండి, నెల అవుతాను, నా దీక్ష మీద ఒట్టు అని చెప్పడం అది చాలా తప్పు. అది మాల వేసుకున్న ప్రతి ఒక్కరు వాళ్ళు తప్పకుండా వచ్చి మాట్లాడాల్సిందే, నేను కూడా అందులో ఒకదాన్ని. మళ్ళీ మీరు ట్రాన్స్జెండరా లేకపోతే ఇట్లా అమ్మాయి అలా నేను ఆ ట్రాన్స్జెండర్ అమ్మాయి నిజంగా చెప్పండి, ఒట్టే చెప్పండి. మళ్ళీ ఒట్టేసి ఇలా ఎందుకు అబద్ధాలు చెప్పాలి, ఎవరి మనోభావాలు దెబ్బతినగా చెప్పాలి, ఎందుకు ఇలా ఫేక్ మాట్లాడాలని నేను ఈరోజు మాట్లాడుతున్నానండి. సరే ఆమె ట్రాన్స్జెండర్ అఘోరానో నాకు అనవసరం అది, కానీ ఇలా ఎందుకు ఒట్లు వేసుకొని ఇలా మాట్లాడాలి? ఇప్పుడు మేము మాల వేసుకుంటాం, మేము కూడా పూజలు చేసుకుంటాం, మేము కూడా మంచిగా ఉంటాం, మమ్మల్ని కూడా మంచిగా ఆశీర్వాదం తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మళ్ళీ ఎందుకు ఇలా చేయాలి? మళ్ళీ ఇప్పుడు ఈమె ఇలా అనిందా, మళ్ళీ ఏదో వెళ్ళేటప్పుడు శాపనాదాలు పెట్టిపోయింది ఆమె, మీరు ఏదో నాశనం అవుతారు. ఇప్పుడు ఏమంటారు, హిజ్రా శాపించిన అఘోరా, హిజ్రాలు ఇలా కూడా శాపిస్తారు. ఆమె తప్పు చేసినా చేయకపోయినా చెడిపై పేరు ఎవరిది, మాదే కదా. మళ్ళీ దీనికి ఎవరు వచ్చి మాట్లాడతారు చెప్పండి. అందుకు నేను వచ్చి మాట్లాడుతున్నా, ఇది ఎందుకు ఇలా చెయ్యాలి, ఎవరు పరువు తీయడానికి, ఎవరి సంఘాలు పరువు తీయడానికి, ఏ కమ్యూనిటీ ఇప్పుడు అఘోరాల పరువు తీస్తుంది. నేను ఒక్కదాన్ని వచ్చి మాట్లాడట్లేదు, ఆమె చెడ్డ, ఆమె నకిలీ, ఫేక్, నేను ఒక్కదాన్ని అనట్లేదు, చాలా మంది అంటున్నారు. మరి వాళ్ళు ఎందుకు ఇలా అంటున్నారు? ఫేక్ అనే కదా అంటారు. అసలైన అఘోరాలు కొంతమంది ఉన్న వాళ్ళు నేను వచ్చి ఆమె ఎక్కడికో రామంటుంది, నేను వెళ్తాను, 4 క్వశ్చన్లు నేను అడిగే క్వశ్చన్లు ఆమె చెప్పమని, లేకపోతే ఆమె అఘోరా లేకపోతే నేను అప్పుడే చెప్తాను అని అంటారు. మరి దానికి ఏమంటారు, దానికి సమాధానం ఎక్కడుందండి? అయితే ఇదంతా పక్కన పెడితే అసలు ట్రాన్స్జెండర్లు అఘోరీగా సాధన తీసుకునే అవకాశం ఉందా? అది ముందు నుంచి ఉండాలి అండి. అది సాధన, అది పరమేశ్వర చేతిలో ఉంది, సాధన తీసుకుంటారా లేదా. ఇప్పుడు ఈమె ఏమంటుంది, నేను చిన్నప్పటి నుంచి వెళ్ళిపోయాను అంటుంది. యాక్చువల్లీగా ట్రాన్స్జెండర్ మారిన తర్వాత అసలు అఘోరాలలో చేరుకోరు, సాధన ఇవ్వరు, గురు శిక్ష అనేది ఇవ్వరు. మళ్ళీ ఈమె ఎప్పుడు వెళ్ళింది, ఎప్పుడు వెళ్ళింది,
ఈమె ఎప్పుడు గురు శిక్ష తీసుకుంది, ఈమె ఎప్పుడు ట్రాన్స్జెండర్ 3 నెలల కిందట ఆమెకు ఇంప్లాంట్ సర్జరీ లేదు. నేను ఇంటర్వ్యూలో ఒక ట్రాన్స్జెండర్ మాట్లాడుతూనే విన్నా, ఆమె ఇంప్లాంట్ సర్జరీ అంటే బ్రెస్ట్ సర్జరీ లేదు. మళ్ళీ ఈ 3 నెలలు చేయించుకుంది, మళ్ళీ ఇలా దీక్షలో ఉండి ఇలా సర్జరీలు చేయించుకోవచ్చా నేను అడుగుతున్నా. మళ్ళీ దానికి ఆమె సమాధానం చెప్తుందండి. ఆమె ఏమంటుంది, నేను జనాలకి చెప్పాల్సిన అవసరం లేదు, నేనేంటనేది ప్రతి ఇంటర్వ్యూలో ఆమె ఇంటర్వ్యూలో వచ్చి ముందు నేను ఒకటే మాట అంటానండి. మళ్ళీ ఆమె అసలైన అఘోర అయితే ఇంటర్వ్యూలు ముందు వచ్చేందుకు మాట్లాడాలి, దానికి సమాధానం. మళ్ళీ ఇంటర్వ్యూ ఎట్లా ఇస్తుంది ఆమె? సరే డబ్బును ఆశించాలి, మరి దేనికోసం చేస్తుంది? ఇట్లా మీడియాలో వచ్చి ఎందుకు హల్చల్ చేయాలి? ఏ అఘోరి వచ్చి హల్చల్ చేయట్లేదు. మళ్ళీ ఏమంటుంది, నేను లోక కళ్యాణం కోసం వచ్చాను, నా ప్రాణాలైనా తెగిస్తాను, నేను కాపాడుతాను అని అంటుంది. మళ్ళీ ఇలాంటివన్నీ చెప్పేటప్పుడు నిజంగా ఆమె శక్తులతో ఆమె ఇప్పుడు తెలంగాణలో ఏదైతే జరుగుతుందో అవన్నీ ఆపచ్చు కదా, మళ్ళీ ఎందుకు ఆపట్లేదు? అఘోరా అంటే వాళ్ళకి ఒక చరిత్ర ఉంది. మేము కూడా అఘోరాలో మాకు ఫ్రెండ్స్ ఉన్నారు, అన్ని దాంట్లో ఉన్నారు. తీయద్దు ఇలా పరువు. నువ్వు జెండర్ అని ఒప్పుకో, నువ్వు ఒప్పుకపోయినా మాకు అవసరం అది. ఎందుకంటే మేము వచ్చి మీకు చూడము, మీరు వచ్చి మాకు చూడరు. ఎందుకంటే సొసైటీ రన్నింగ్ నడుస్తుంది ఇది కాబట్టి మేము ఇది తప్పు అని నేను అంటున్నా, నేనేగా చాలా మంది కూడా అంటున్నారు. ఓకే, అంటే ఇప్పుడు తను ట్రాన్స్జెండర్ అయినా ఎవరైనా మనకు అనవసరం. ఇప్పుడు తను నిజంగా అఘోరి సాధన తీసుకున్నట్టు, నిజంగా అఘోరి సాధన తీసుకొని ఉండకపోతే, ఆమె కనుక అక్కడ దీక్షలు అక్కడ కఠోరమైన తపస్సులు చేసి ఉండకపోతే తనకు కార్డు ఎలా వస్తుంది అని కూడా మాట్లాడుతున్నారు కదా. అఘోరాలకు సంబంధించి అక్కడ దీక్షలు తీసుకున్న వాళ్ళకు శిక్షలన్నీ కంప్లీట్ అయినాక కార్డు కూడా ఇస్తారంట కదా. తన కార్డు కూడా చూపించడం జరిగింది. కార్డు అసలు ఇవ్వరండి. కార్డులు ఎవరికి ఇస్తారు తెలుసా? కొన్ని 30-40 సంవత్సరాల దీక్ష తీసుకొని ఇంకా గురుస్థానం వచ్చిన వాళ్ళకి ఇస్తారు. వీళ్ళకంటూ ఒక గురు పేరు ఇస్తారు. నా పేరు చెప్పండి అని ఎక్కడైనా గురులకు వెళ్ళినా అక్కడ వెళ్ళినా అంటే లోపల రానివ్వడం, వాళ్ళకి అఘోరాలకంటే రాణిస్తారు. ఎవరైనా రేపొద్దని అడిగినా ఏంటమ్మా అనేది ఇలా సమాధానం చెప్పి వాళ్ళ గురు పేర్లు చెప్తారు అనమాట. నేను చదువుకోలేదండి, నేను 3వ తరగతి వరకు చదువుకున్నా, అసలు నాకు ఏమీ రాదు. అయినా ఇలా మాట్లాడుతున్నానంటే ఆ దేవుడిచ్చి నాకు ఒక వరం. ట్రాన్స్జెండర్ అంటే అర్ధనారీశ్వర తత్వం అంటుంటారు. ఇప్పుడు తను ట్రాన్స్జెండర్ అయితే ఏంటి, ఎవరైతే ఏంటి, తను నిజంగానే సాధన తీసుకుంది. మనం చూస్తున్నాం ఒక 2-3 రోజుల నుంచి కామెంట్స్ కూడా, తను నిజంగా సాధన తీసుకుందో తీసుకోలేదో అదంతా అనవసరం, లోక కళ్యాణం కోసమే వచ్చింది తను. నిజంగా తను మంచి ఎవరికైతే చెడు చేయలేదు, మంచి జరిగిందో జరగలేదో పక్కన పెడితే, మనం ట్రాన్స్జెండర్లని అంటే ఇప్పుడు జోగినిలుగా భావించే వాళ్ళు కూడా ట్రాన్స్జెండర్లుగానే ట్రాన్స్జెండర్లే జోగినిలుగా మారుతారు. వాళ్ళకు మనం చాలా ప్రాధాన్యత ఇస్తుంటాము. ఆలయాల దగ్గర కానీ ఎక్కడైనా ఇప్పుడు బోనాలకు తీసుకున్నా కూడా ముందు వాళ్ళు బోనం సమర్పించిన తర్వాతే మిగతావన్నీ చేస్తుంటాము. ఆ రకంగా తీసుకుంటే తనని గౌరవించే స్థానంలో తను ఉంది కదా, అంత తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఎవరు తక్కువ చేసి మీరేమంటారు? అంటే ఇప్పుడు మీరు కూడా తనని అంటే ఒక రకంగా నెగిటివ్ గానే మాట్లాడుతున్నారు కదా తన. అంటే ఇప్పుడు ఏందండి, ఆమె కాలు కడిగి నీళ్ళు నెత్తి మీద చదువుకోమంటారా? మరి మీరు అడగే క్వశ్చన్ అలా నేను ఒకటే పాయింట్ అడుగుతానండి, బట్ నేను ఒకటే మాట అడుగుతాను. సరే ఆమె అఘోరానే, నేను చేతులెక్కి ముక్కుతున్నానమ్మా, నువ్వు అఘోరావే మాదిరి ఒక కాంట్రవర్సీ మాదిరి నేను చెప్తాది. సరే ఆమె అఘోరానే, మళ్ళీ ఆమె అఘోర దీక్షలో ఉండి ఎవరు మనోభావాలు తినడానికి ఆమె నేను నిజంగా మహిళనే చెప్పుకోవాలి. నెల అయితే మళ్ళీ ఆ 3 క్వశ్చన్లు ఎందుకు అబద్ధం చెప్పింది మీరు చెప్పగలరా? మీ దగ్గర ఉందా, ఆమె దగ్గర ఉందా ఆన్సర్? అది చెప్పండి నాకు. మీరు చెప్తారా, ఆమె చెప్తారా? దాన్ని బట్టి నేను ఆన్సర్ నేను మీకు చెప్తా. అంటే తను మళ్ళీ వస్తున్నా అన్నది కదా. నాకు అది ఇన్న క్వశ్చన్, నిజంగా నాకు అది ఇన్న క్వశ్చన్. నాకు ఒకటే, ఆమె ఎందుకు అలా ఆమె దీక్షలో తీసుకొని ఒకసారి ఆమె ఏదేదో సరే ఆమె నిజంగానే అఘోరానే సార్, నేను కూడా అమ్ముతున్నా, నేను కూడా గుడి కడతాను, గుడి కట్టకి నేను కూడా డబ్బులు ఇస్తా, నా ఆస్తులు అమ్ముకొని కూడా నేను ముందుకు వస్తాను, నేను అది కాదు అనలేదు. ఆమె ఎందుకు అబద్ధాలు చెప్పాలి? ఇప్పుడు నేను గిన మాలలో ఉనింటే గిన మీ దగ్గర ఆన్సర్ వచ్చేది కాదు. నేను అడిగే క్వశ్చన్లకు మీ దగ్గర ఆన్సర్ వచ్చేది కాదు. నేను 10 రోజుల్లో వేస్తున్నా అమ్మవారి మాల. మళ్ళీ ఎవరిని నేను గిన మాల వేసుకుంటే ప్రతి ఒక్క మాల వేసుకునే వాళ్ళు వచ్చి మాట్లాడాల్సి వస్తుంది మళ్ళీ దీని గురించి. ఎందుకు ఈమె ఇట్లా ఒట్టేసుకోను? మామూలుగా వ్యక్తి వాళ్ళు అబద్ధం చెప్పిన ఒట్టేసినా అది పట్టించుకోను. ఒక అఘోర దీక్షలో ఉండి ఎందుకు ఇలా అబద్ధాలు చెప్పాలి? నేను దాని పాయింట్ మీద మాట్లాడుతున్నా కానీ దేని గురించి కాదండి. మరి మీరు మీ దగ్గర నుంచి సమాధానం చెప్పండి ఒకసారి. అంటే మీరు ఎంతసేపు తను నెల నాకు పీరియడ్స్ వస్తాయి అన్నదా మీరు నమ్ముతున్నారా? మీరు నమ్ముతే అది మీ ఇష్టం.
అది మీకే నమ్మడం నమ్మకపోవడం పక్కన పెడితే అది మీకే తెలియాలి. అది మళ్ళీ నాకెట్లా అడుగుతారు? ఇప్పుడు మీరు ఎన్ని మాట్లాడుతున్నారు కదా మేడం, మీరు ఆమె గురించి ఆమె కొంతమంది ఇట్లా అంటున్నా, మరి ఆమె అవుతున్నాను మీరు చెప్పాలి. ఫస్ట్ మీరు చెప్తే నేను వింటాను కదా. అంటే ఇప్పుడు ఒకటి నేననేది ఏంటంటే, ఒక ట్రాన్స్జెండర్ గా నిజంగా మీకు పీరియడ్స్ వస్తున్నాయా లేదా అది మీకు తెలియాలి, కాదా అఘోరనా కదా తనకు తెలియాలి. ఇప్పుడు మీరు నా ముందు అంటున్నారు కదా, దానికి ఆన్సర్ ఇప్పుడు నేను ఎలాగో 29వ తారీఖు రోజు 29వ తారీఖు వచ్చినప్పుడు 29వ తారీఖు వచ్చినప్పుడు అప్పుడు ఏ మీడియా ఛానల్ ఏదో అప్పుడప్పుడు మనం చూసుకుందాంలే కానీ అండి. ఇప్పుడు ఆమె ఏదైతే శబ్దాలు చేసి మా అగోరైతే శాపనాదాలు పెట్టి పోతాదా? ఇప్పుడు మా కమ్యూనిటీ వాళ్ళని మీరు పోయి అలా కించపరచకండి, మాటలు మీరు రిక్వెస్ట్ చేస్తారు చెప్పండి అమ్మా. వాళ్ళు చెప్పిన మాట వెనక్కి తీసుకుంటారు. నువ్వు చెప్పండి బరాబర్ ఆమె నేను దేవతను మొక్కుంటా. మరి మీ దగ్గర ఉందా ఆన్సరు? ట్రాన్స్జెండర్ లో కూడా అందరు మంచి వాళ్ళు ఉంటారని కూడా చెప్పలేం కదా. మహిళల్లో కూడా అందరూ మంచి వాళ్ళు ఉంటారని ఎక్కడనుందో? మహిళల్లో కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డ వాళ్ళు ఉంటారు. లేరా? చూడలేదా? మనం చూస్తున్నాం కదా. మళ్ళీ అన్ని దాంట్లో కూడా అబ్బాయిలు చిన్న పిల్లలు రేపు చేసి చంపేస్తానట్లేదు అమ్మా. మళ్ళీ వాళ్ళు పుణ్యాత్కుల వాళ్ళు మహిళలు కూడా ఎంతమంది లేరా? కిడాయిలు కొంతమంది లేరా? మా దాంట్లో కూడా ఉన్నారు. ప్రతి ఒక్క కమ్యూనిటీలో కూడా కొంతమంది మంచిగా ఉంటారు, కొంతమంది చెడగా ఉంటారు. నేను అందుని మంచోళ్ళ నేను అనను. అసలు నిజంగా అఘోరీల తత్వం అంటే మీ ఉద్దేశం ప్రకారం ఎలా ఉంటారు? సరే తనని పక్కన పెడితే అఘోరీల తత్వం అంటే మీకేం తెలుసు వాళ్ళ గురించి? మీరు అంటే ఏం తెలిసి తన దగ్గర ఏం లేదు కాబట్టి తను తప్పు, నేను ఏమి లేదు అనట్లేదమ్మా. ఆమె దగ్గర మహిమలు ఉన్నాయి తల్లి. రాత్రి ఆమె కళ్ళకు వచ్చిందమ్మా. కళ్ళకు వచ్చి నాకు నీకు మంచి జరుగుతుందని చెప్పి నేను ఆస్తి కూడా కొనుక్కున్నా తల్లి. ఆమె మంచిదనే కాదనలేదు. ఆమె దగ్గర మహిమలు ఉన్నాయి. మీరు ఆమె గురించి ఏం తెలుసుకున్నారో ఒక మాట చెప్పండి నాకు. మేము ఇప్పుడు మీరు మ్యాజిక్ చేసినట్టయితే ఆమె మ్యాజిక్ అయితే మా ముందే నేను మ్యాజిక్ జస్ట్ నేను ఎంటర్టైన్ కోసం నేను చేశాను. అది నా వృత్తి. నేను ఒక ఆర్టిస్ట్ గా ఒక ట్రాన్స్జెండర్ అయ్యి ఉండి నేను ఎన్నో కష్టాలు పడి నేను ఈ పొజిషన్ లో ఉన్నాను. ప్రతి ఒక్కరు నాకు వెల్కమ్ అంటున్నారు. ఎందుకంటే అది నా రెస్పెక్ట్ బట్టి. నేను కూర్చొని నేను కూడా దొంగస్వామి గెటప్ వేసుకొని మేము భగభుకి భాగవతారని నేను కూడా మాయలు మంత్రాలు చేస్తే జనాలు నమ్ముతారు అనుకున్నావా? నమ్మరు. పెద్ద పెద్ద వాళ్ళనే రట్టు చేస్తారు మన వీడియో వాళ్ళు. మళ్ళీ ఇదెంత మళ్ళీ జస్ట్ నేను మ్యాజిక్ చేశాను అంతే. నేను అది రియల్ నేను అనట్లేదమ్మా నేను. ఓకే, అయితే మీరు ఏదో శివలింగంది కూడా చేసి చూపించారు కదా, ఒకసారి అది కూడా ఇప్పుడు లేదమ్మా. ఎందుకని? అట్లనే ఏం లేదు. ఇవి రెండే చేసి చేయాలనుకోవట్లేదా? అట్లేం లేదు తల్లి. ఎందుకని? అయ్యో అట్లేం లేదు. అయ్యో అట్లేం లేదు కానీ అది ఇంకా నాకు చేసే అంత ఇంకా నాకు మూడ్ లేదు, ఇంట్రెస్ట్ లేదు నాకు. అది మ్యాజికే కదా. నిజమైన శివలింగం తీస్తానా నేను ఏమన్నా మ్యాజిక్ ఎప్పుడైనా? సరే ఒకటి అయితే అది మ్యాజికే కావచ్చు, నిజంగా మీ దగ్గర శక్తులు ఉండొచ్చు. ఓకే, మా దగ్గర శక్తులు అంటే హార్డ్ గా మాట్లాడేసరికి మీరు ఇంత ఫీల్ అయిపోయి నేను చెయ్యను అనేస్తున్నారు. ఇప్పుడు తను నిజమైన అఘోరీనో? నేను చెయ్యను అనట్లేదమ్మా, ఉంది. కానీ మీరు ఎలా అంటున్నారంటే అక్కడ ఆమె అన్ని ఒట్లేసి కూడా మీరు ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు? ఒకవేళ నేను అమ్మవారు మాల వేసుకొని కూర్చొని ఇదే ప్రశ్న మీరు అడిగితే మీ దగ్గర సమాధానం ఉందా అని అడుగుతున్నా. ఒకటి నేను తను ఒట్లేయట